హలో అండి. హాలిడేస్‌లో అందరికీ గుర్తొచ్చే ఒక స్పాట్ ఏదైనా ఉంది అంటే అది ఎగ్జిబిషన్. అది ఏ ఊర్లో అయినా కానియండి, ఏ ప్లేస్‌లో అయినా గానియండి. ఖచ్చితంగా. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ హోల్ ప్యాక్డ్ ఇక్కడే దొరుకుతుంది కాబట్టి, సో సరదాగా అలా ఎళ్లి చూసి రావడానికి. ఇది నా చిన్నప్పుడైతే అసలు పార్కింగ్ అలా ఏముండేది కాదు. బట్ తర్వాత నేను పెద్దయిన తర్వాత నుంచి పార్కింగ్‌కి మనీ కలెక్ట్ చేయటం. అండ్ నా చిన్నప్పుడు టికెటే ₹20 దాని తర్వాత ₹50కెళ్ళింది అది తెలుసు. బట్ ఇప్పుడు చూస్తే ఎక్కడికెళ్ళినా సరే ₹100 అనేది కామన్ అనమాట. సో, ₹100 టికెట్ పెట్టుకొని లోపలికెళ్తే వర్తా కాదా అని అనుకుంటూనే లోపలికి వెళ్ళామనమాట. అంటే ఈసారి ఏమన్నారంటే వాళ్ళు కాశ్మీర్ జలకన్య అంటే మెర్‌మైడ్స్ ఉంటాయి కదా! సో, వాటిని తీసుకొచ్చారని. మనందరికీ తెలిసిందే చాలామందికి 90స్ కిడ్స్‌కి అయితే బాగా తెలుస్తుంది. ఈ ఎగ్జిబిషన్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేసేది జీవన్ అని ఉంటుంది. సో, ఈసారే వాళ్ళు కూడా పెట్టారనమాట. అయితే లోపల అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటదో లేదో అనుకుంటానే అంటే ₹100 అని టికెట్ కౌంటర్ దగ్గర అందరూ అదే మాట. ₹100 అని. బట్ ఒకసారి మీరు లోపలికెళ్ళిన తర్వాత ఫర్ ష్యూర్ మీకు ₹100 వర్త్ అనిపిస్తది. ఆహ్, లోపల అంతా బావుంది. చాలా బావుంది. కానీ చాలా అంటే చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే హాలిడేస్. ఆ హాలిడేస్ వల్ల అందరు రావటం. ఇలా చాలా అంటే చాలా క్రౌడ్ ఉందనమాట. సో, ఎంట్రన్స్ యాంబియన్స్ వచ్చేసి చాలా బావుంది. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఎప్పటిలాగా కంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. బట్ ఇక్కడ నిమ్మకాయలు కట్టారు చూసారా? అదే ఇంకా డిఫరెంట్‌గా ఉందనమాట. ఆ నిమ్మకాయలు ఉన్నాయి చూసారా? దానికి కూడా అదే డిఫరెంట్. ఇక్కడ లోపల ఇలా వంటి ఒక చిన్న గుహలాగా ఇచ్చారు. దాని తర్వాత లోపలికెళ్ళిన తర్వాత మనకి కొంచెం కూల్ యాంబియన్స్ కోసం నిజంగా నేను ఫస్ట్ టైం ఇంతవరకు నా చిన్నప్పటి నుంచి నేనెప్పుడూ ఇలాంటి అంటే ఎంట్రన్స్‌లోనే ఏసీలు పెట్టి అంటే కూల్‌గా ఉండి మనం లోపలికెళ్తే ఎంజాయ్ చేయడానికి బాగుండేలాగా పెట్టింది ఎప్పుడు దొరకలేదు. ఎప్పుడు చూడలేదు గూడా. ఫర్ ద ఫస్ట్ టైమ్ వీళ్ళు ఇంత కాస్ట్ పెట్టారు. మరి ఇది ఎంత కాస్ట్ అయిందో నాకైతే తెలీదు గానీ, మొత్తం ఇదంతా ఇప్పుడు ఈ ఛాంబర్ కనపడుతుంది గదా! ఈ ఛాంబర్ అంతా కూడా కూలింగ్ ఛాంబర్ అనమాట. ఆ ఎండింగ్ వరకు. మీకు ఈ డిజైన్ కనపడుతుంది కదా! ఎరీనా లాగా. ఆ ఎరీనా ఎండింగ్ వరకు గూడా మీకంతా కూడా కూలింగే అనమాట. చాలా బావుంది. చాలా బాగా అనిపించింది. అంటే మీకు తెలుసు కదా! మనం ఒక కొంచెం క్లమ్జీగా ఉన్న క్లైమేట్‌లో నుంచి కొంచెం సల్టరీగా ఉన్న సిట్యుయేషన్‌లో ఏసీలోకెళ్తే రిస్టోర్ అయిపోతది. మన ఎనర్జీ అంతా రీస్టోర్ అయిపోతది. అట్లాగా చాలా బాగా అనిపించింది ఎంట్రన్స్‌లో. వీళ్ళ యాంబియన్స్ కూడా చాలా బావుంది. అంటే ఈసారి కొంచెం డెకరేషన్ చేశారు. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసిన వాటిల్లో అసలా అదో రకంగా ఉన్నాయి అవి. కాకపోతే ఎగ్జిబిషన్ అంటే ఇంకా వాళ్ళు ఎంతవరకు అంటే అంతవరకే. బట్ ఈసారి మాత్రం చాలా కేర్ తీసుకున్నట్టున్నారు వీళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క హౌస్ గానియండి, వాటర్ ఫాల్ సెటప్ కానియండి, అసలు క్రౌడ్ అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు అంత క్రౌడ్. అసలు ఆగిపోయి అక్కడ కదలనీయకుండా. బట్ సోనీ సంగతి మీకు తెలుసు కదండీ! సాధిస్తదంతే. వెళ్ళిందంత క్రౌడ్‌లో గూడా వెళ్ళింది. అక్కడ నుంచుంది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర. వీడియో అయితే సంపాదిచ్చింది. అండ్ ఇదంతా క్లోజ్డ్. ఇక్కడ స్నో ఎఫెక్ట్ లాగా చూసారు గదా! స్నో ఎఫెక్ట్ పడుతుంది. అది స్నో కాదు యాక్చువల్‌గా అది ఫోమ్. అదిగోండి అక్కడ ఫోమ్ మిషన్‌తో ఫోమ్ పడుతుంది. అది యాక్చువల్‌గా చాలా చాలా డేంజర్. బట్ చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ అది ముక్కుల్లోకి వెళ్ళిపోవటం అట్లా కొంచెం డేంజర్. వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ కొంచెం చూడండి ఇక్కడ మనం కాశ్మీర్ వెళ్తే మనకి కాటేజెస్ ఉంటాయి చూసారా? ఆ కాటేజెస్‌ని ఒక 2, 3 కాటేజెస్ ఇక్కడ పెట్టారు. ఆ కాటేజెస్ దగ్గర అందరూ గూడా మంచిగా ఫోటోలు దిగుతున్నారు. నిజంగా అలాంటి కాటేజెస్ ఉంటే బావుంటది. ఐ మీన్ నేను మనాలి వెళ్ళినప్పుడు అమ్మో! ఇప్పుడు మనాలి అంటే మళ్ళీ మా మిసెస్ నేను వెళ్ళిన వీడియోస్ ఇంకిస్తారా? లేకపోతే నెక్స్ట్ దసరాకి ఇస్తారా అని అడుగుతది. ఓకే. చూడండి ఇలాంటి కాటేజెస్ ఉన్నాయి. చాలా బావుంది ఈసారి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం కొంచెం మనకి ఒక షాకింగ్‌లా ఉంటది. బట్ మీకు తెలుసు కదా! మనకే షాకింగ్ ఉందంటే జనాలందరూ ఇంకెంత షాకింగ్‌గా చూస్తారో. అక్కడికెళ్ళిన తర్వాత జనాలందరూ మామూలుగా లేరనమాట. ఇంక కదలట్లేదు అక్కడి నుంచి. కొంతమందైతే అసలు అక్కడి నుంచి అక్కడ అది అంతవరకు చూసుకొని ఎళ్ళిపోయినా చాలు అన్నట్టుగా అక్కడే ఉండిపోయారు. బట్ మన కాన్సెప్ట్ అది కాదు కదా! మనం ఎగ్జిబిషన్‌కెళ్ళి కొంచెం అన్నీ చూడాలి కాబట్టి. సో, మనం అనుకున్న ప్లేస్ పెట్టిన పర్పస్ ఏంటి అంటే ఇదిగోండి చూడండి. ఈ మెర్‌మైడ్స్ సూట్స్ ఏసుకున్న ఆహ్, జలకన్యలు, ఒక జల పురుషుడు కూడా ఉన్నాడు. మనకి కనపడతది. వాళ్ళు అక్కడికొచ్చిన చిన్న పిల్లలందరినీ
క్రౌడ్‌లో చూసుకుంటున్నారు. ఆ క్రౌడ్‌లో చూసుకొని చిన్నపిల్లలు ఎవరుంటే వాళ్ళకి అలా చేస్తున్నారనమాట. చిన్ను గూడా అలా వెళ్ళింది. చిన్ను అలా వెళ్ళి అతను ఏదైతే చూయించాడో అట్లాగే తను గూడా చేశాడనమాట. తను రెస్పాండ్ అయ్యాడు. చాలా అనిపించిందనమాట. చాలా బాగా చేశారు. చాలా బాగుంది. ఇక్కడ ఇదిగోండి ఇది ఒక జలకన్య. ఇంకా వీళ్ళందరూ ఏంటంటే నీళ్ళలో కొంచెం సేపు ఉంటాం, మళ్ళీ పైకి వెళ్ళటం, చిన్నపిల్లల్ని పలకరించటం అంటే చూడటానికి బాగుంది. అక్కడ అంతవరకు యాంబియన్స్ అంటే ఎంట్రన్స్‌లో చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ కూడా కూలర్స్ పెట్టారు. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిద్దండి మనకి. మన చెమట ఎలా పట్టాలి, ఎన్ని రకాలుగా పట్టాలి, ఎక్కడెక్కడ పట్టాలి అంతా స్టార్ట్ అయిపోద్ది. వచ్చేసాము ఇదిగోండి ఎగ్జిబిషన్‌లోకి. ఈసారి కొంచెం సాటిస్ఫాక్టరీ ఉంది. అండ్ ఎందుకంటే మెయిన్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ పెద్దవాళ్ళు కూడా అంటే ఈసారి స్టాల్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ పైసా వసూలు అనమాట. బికాజ్ ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి ఒకటి కాదు స్టాల్స్ అన్నీ అంటే మనకి చిన్న ఐటమ్స్ ₹20, ₹10 ఐటమ్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ₹1000 ఐటమ్స్ వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. బెస్ట్ ఏంటి అని నన్ను అడిగితే సో ఇక్కడ అలా పైసా వసూలు అనిపించేవి ఏవి అంటే క్లాత్స్ ఒకటి బాగున్నాయి. అంటే లైక్ గార్మెంట్స్ బాగున్నాయి. మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్వి వచ్చాయి. అండ్ 2 కొన్ని యాక్సెసరీస్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ ఎలా అంటే మీరు ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు మీరు ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ ఓన్లీ నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ కలర్స్ మీకు వెంటనే దొరుకుతాయి. అంటే ఇప్పుడు మనం షాప్‌కి వెళ్ళామనుకోండి ఒక 10 డిజైన్స్, ఆ 10 డిజైన్స్‌లో 10 కలర్స్ అలా ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఇప్పుడు ఆ 10 డిజైన్స్‌లో కూడా మీకు నచ్చినయి తొందరగా చూడాలనుకుంటే బాగున్నాయి ఏంటి అనేది కొంచెం అంటే మోస్ట్ లైక్డ్ ఎక్కువ సజెస్టెడ్ లేకపోతే మోస్ట్ లైక్డ్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని తీసుకొచ్చి పెడతారు. మనకి అప్పుడు ఏమవుతుందంటే సెలక్షన్‌లో సింపుల్ అయిపోతది. సో అలాంటివి పెట్టారనమాట ఇక్కడ. మనకి ఇప్పుడు ఇదిగోండి మసాలా దినుసులు మీకు చూపిస్తున్నారు కదా! ఇక్కడ పిపర్‌మెంట్స్ గానియండి, ఇవి మనం చిన్నప్పుడు తినేవి ఇవన్నీ. సో వీటిల్లో కూడా చాలా స్పెసిఫిక్‌గా కొన్ని పెట్టారు. ఇక్కడ మీరు ఎలాంటివి తీసుకోవచ్చండి అని అడిగితే మీకు సోంపు ప్యాకెట్స్ కానియండి అండ్ బిర్యానీ మసాలా విడివిడిగా తీసుకోవాలి. చాలామంది బయట కొంటూ ఉంటారు కదా! బిర్యానీ మసాలా ప్యాకెట్ హోల్ ప్యాక్‌లో కొనుక్కుంటారు కదా! అది నాకు తెలిసి ₹50 ఏమో ఉంటుంది. 40 ఏమో ఉంటుంది. చాలా తక్కువ వస్తాయి. 1 టైమ్ ఆర్ 2 టైమ్స్‌కి వస్తది. కానీ ఇక్కడ ఈచ్ ప్యాకెట్ ₹20 అని చెప్పేసేసి ఇస్తున్నారు. అది వసూలు అనమాట. చాలా పైసా వసూలు కాన్సెప్ట్ అది మాత్రం. అండ్ మర్చిపోయాను అసలు ఈ వ్లాగ్‌లో మెయిన్ ఇదిగోండి ఈ చెప్పుల షాప్ ఉంది కదా! సో రాజస్థాన్ నుంచి జైపూర్ నుంచి ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టారు. ఫస్ట్ ఎప్పటిలాగానే నేనేమనుకున్నానంటే వీళ్ళు ఇలాగే చెప్తారు. ఒక 200 ఉండాల్సిందేమో 400 చెప్పటం ఇలాగే అమ్ముతారని అనుకున్నాను కానీ బట్ ఇక్కడున్న మీకు ఇదిగోండి ఈ బ్లాక్ షర్ట్ అతను ఉన్నాడు కదా! అదిగోండి అతను, దాని తర్వాత ఈ పక్కన ఉన్న అతను అండ్ ఇంకా మనకి వ్లాగ్ అని అనగానే ఎంత రెస్పెక్ట్‌ఫుల్‌గా రెస్పాండ్ అయ్యి చూయించాడో అతని గురించి కూడా చెప్తాను. మీరిక్కడ ఎథ్నిక్ వేర్ చూడొచ్చనమాట. ఎథ్నిక్ వేర్ అండ్ కొంచెం వెరైటీ ఉన్నాయి. చిన్న పిల్లలకి తక్కువ గానీ బట్ పెద్దవాళ్ళకైతే మాత్రం చాలా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. జెంట్స్‌కి చాలా తక్కువ ఉన్నాయి గానీ లేడీస్‌కైతే మాత్రం నంబర్ ఆఫ్ అనమాట. ఇదిగోండి తను ఎంత ఓపికగా చూయించాడంటే నేను వ్లాగ్ చేస్తాను. కొంచెం నాకు డీటెయిల్డ్‌గా చెప్పండి అన్న అన్నాను. అసలు ఈ వ్లాగ్ చేయడానికి నాకు అంత ఇంట్రెస్ట్ ఎందుకొచ్చిందో చెప్పాలంటే ఇతను ఏం చెప్పాడంటే, "అన్న మా దగ్గర ఐటెమ్ ఉంటది. ఆ ఐటెమ్ మీరు చూడండి. కంపేర్ చేసుకోండి. దాని క్వాలిటీ ఒకసారి చూసుకోండి. తర్వాత ఆన్‌లైన్‌లో కూడా ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి" అని చెప్పేసేసి అతను చూయించాడు. అండ్ రెండోది నేను ఆయన్ని ఓపెన్‌గా ఏమడిగానంటే, "అన్న ఇక్కడికి మేమొచ్చాము. మాకు బార్గెనింగ్ అడిగాము. మాకిచ్చారు. ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరైనా వచ్చి బార్గెనింగ్ అడిగితే వాళ్ళకి కూడా ఇస్తారా? అంటే బేరం ఆడితే ఇస్తారా?" అంటే డెఫినిట్‌గా ఇస్తానని చెప్పాడు అతను. అండ్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి వెరైటీస్. ఫస్ట్ టైం నాకు అంటే నేను మా మిసెస్‌ని ఫోర్స్ చేసి తీసుకో నీకు కూడా బాగున్నాయని చెప్పటం. మా పాపకి తీసుకోవటం. ఇలా ఎథ్నిక్ వేర్ చాలా బాగున్నాయన్నమాట. మీరు ఒకసారి చూస్తే ఈ వ్లాగ్‌లో మెయిన్ చూస్తే ఈ భయ్యా ఉన్నాడు కదా! ఇప్పుడు అతను అసలు చూపించే విధానం
చాలా క్లియర్గా చూపించాడు, చాలా క్లియర్గా చెప్పాడు మనకి. అన్న ఇదిగోండి ఇలా ఉంటాయి, ఈ వెరైటీ ఉంటాయి. తర్వాత మీకు ఇందులో లెఫ్ట్ రైట్ అని ఉండదు, అది మీరు ఏ లెగ్ అయినా వేసుకోవచ్చు. అంటే మనకైతే లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అని ఉంటుంది, కానీ ఈ ఎథ్నిక్ వేర్లో ఏంటంటే మీరు ఏ కాల్ది దేనికైనా వేసుకోవచ్చు. అంటే యూనిక్ అనమాట, యూనిక్గా ఉంటుంది, చాలా బాగుంది. మీరు చూస్తే అతను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి, అక్కడున్న వెరైటీస్ కానివ్వండి, క్వాలిటీ గురించి అడిగితే అతను అసలు ఫోల్డ్ చేస్తే ఫస్ట్ నాకే భయం వేసింది, ఏంటి ఇలా ఫోల్డ్ చేసేసాడని. కాకపోతే అతనికి ఏంటంటే గ్యారంటీ చెప్తున్నాడు, మన దగ్గర చీప్ ఐటమ్స్ ఉండవు, మంచి మెటీరియలే ఉంటుంది అని. సో ఒకసారి జస్ట్ ఇమాజిన్ అండి, ఇలాంటి ఎథనిక్ వేర్ కొంతమంది శారీస్ మీదకి, కొంతమంది లాంగ్ ఫ్రాక్స్ మీదకి, ఎథనిక్ వేర్ ఫంక్షన్స్కి, అంటే చూడండి అదిగోండి ఎలా ఫోల్డ్ చేశాడు చూడండి, అలా ఫోల్డ్ చేశాడు కదా, అది మళ్ళీ వేసాడు. అసలు నేను షాక్ అయిన తర్వాత నేను కూడా ఒకసారి తీసుకొని నొక్కి చూశాను. అసలు నిజంగా చాలా కంఫర్ట్గా ఉన్నాయి అన్నమాట అవి. కాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది బ్రాండ్ 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 అని అంటూ ఉంటారు. మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు ఓపిక్గా మీకున్న డ్రెస్సెస్ మీదకి, ఎలాంటి శారీస్ మీదకి ఎలాంటివి తీసుకోవాలి అని మీకు ఒక్క ఐడియా ఉంటే బెస్ట్ అనమాట. నన్ను అడిగితే నేనైతే చాలా ఇంప్రెస్డ్ ఈసారి. మా మిస్సెస్ అయితే పాపకి ఎప్పుడైనా ఒకటి లేదా అసలు యాక్చువల్గా కొనదు అంత తొందరగా, ఎందుకు బాగుంటే తప్ప కొనదు. అలాంటిది 2 జతలు కొనింది చిన్నుకి, అండ్ మా మిస్సెస్ కూడా ఒక జత తీసుకుంది. ఇప్పుడు అన్నీ కూడా ఎంత అయినాయి, మహా అయితే 600 లోపు 700 లోపు వచ్చేసినాయి. సో ఇక్కడ ఏంటంటే బార్గెన్ చేయొచ్చు అంటే చేయొచ్చు అంటున్నారు. ఒకసారి అతని మాటల్లో విందాం. वो पूरा डिजाइन है, कलर इसी पे मल्टी काम का, तो क्वालिटी भी अच्छा है, क्वालिटी बहुत, पैडिंग होता है, अंदर पैडिंग है, हल्का भी आता है, हल्का नहीं बेचते हम माल अच्छा बेचते हैं। ठीक है। ये देखो थोड़ा ये क्या है, ये भी है लेदर, ये लेदर में है, बहुत प्यारा चीज, इसमें पैडिंग दिया हुआ है पूरा कंफर्ट, इसको भी 1 ईयर 2 ईयर्स आराम से गारंटी, नोट और बेस्ट क्वालिटी, तो बहुत अच्छा क्वालिटी। ये लो हमारा कैशियर। भैया तू भी चलो ना भैया, तू भी వీళ్ళు యంగ్స్టర్స్ నిజంగా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం కొంచెం డిఫరెంట్గా ఉండేవాళ్ళు అనుకున్నాను, కానీ బట్ చాలా పద్ధతిగా ఉన్నారు. మీరు కొనకపోయినా ఒకసారి విజిట్ చేయండి. మిగతావన్నీ మీకు అన్నీ తెలిసినవే అన్ని స్టాల్స్, బట్ మీరు కొనకపోయినా ఒక్కసారి షాప్, రాజస్థాన్ జైపూర్ చెప్పల్ షాప్ ఒక్కసారి విజిట్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్, డెఫినెట్గా పైసా వసూలు అనమాట. చాలా 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 బాగుంది. ఆ షాప్కి వెళ్తే మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఇప్పుడు ఎవ్రీ టైమ్ నేను బబుల్ షూట్ కానివ్వండి, లేకపోతే ఏదో గేమ్ ఆడేవాళ్ళం, బట్ ఈసారి ఉన్న క్రౌడ్కి మేము ఏమనుకున్నామంటే తొందరగా బయటికి వెళ్తే చాలే
అనిపించే అంత క్రౌడ్ ఉన్నారు. ఎవ్రీ వన్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. ఈసారి మాత్రం మెయిన్ నాకైతే ఈసారి ఆల్రెడీ 2 డేస్ నుంచి నేను వర్కౌట్ స్టార్ట్ చేసి ఉన్నాను కాబట్టి ఆ రోజు అప్పటికే నా టార్గెట్ 8,000 స్టెప్స్ అయితే ఆల్మోస్ట్ 11,000 స్టెప్స్ అయిపోయినాయి. బట్ ఇంకా నడుస్తున్నాం అనమాట. బట్ చిన్నుకి ఏంటంటే అదొక మంచి హ్యాపీనెస్ అండ్ థ్రిల్ కదా. చిన్నప్పుడు మాకు కూడా ఎగ్జిబిషన్కి వెళ్తే అన్నీ ఎక్కేయాలి అన్న ఒక ఇది ఉంటుంది. నేనైతే సోనీకి ఫస్ట్లో చెప్పేశాను కూడా అనమాట, అన్నీ ఎక్కించాలి చిన్నుని, తనకు కూడా ఫియర్ పోవాలి అన్నట్టు అని చెప్పేసి అన్నాను. కానీ బట్ అక్కడ మీకు ఒక సంగతి చెప్పాలి ఏంటంటే, తనని ఎక్కిద్దామని ఒక టోరా సంథింగ్ టోరా అంటారు దాన్ని, ఎక్కిద్దామని ఎప్పుడైతే తీసుకుందామని అనుకున్నానో మేము వెళ్ళి నుంచున్నాము. నెక్స్ట్ మా ఛాన్స్ రావాలి. అక్కడ కింద ఏదో ఫైర్ స్పార్క్స్ లాగా వచ్చి అది ఆగిపోయిందంట. ఇలాంటి వార్త విన్నప్పుడు ఎంత మంచి ఫాదర్కైనా, ఎంత జనరస్ ఫాదర్కైనా ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా అమ్మో వద్దులే అని అనిపిస్తుంది. ఇక అందుకని చిన్నుని కన్విన్స్ చేయలేక కన్విన్స్ చేసి, పాపం చిన్ను నేను ఎక్కడికి తీసుకెళ్తుంటే అక్కడికి, డాడీ ఇది ఎక్కిస్తారా అని అడుగుతుంది. నేనేమో అక్కడి నుంచొని కాసేపు దాన్ని అబ్జర్వ్ చేసి అది ఎలా వర్క్ చేస్తుందో చూసి ఇలాంటివి అనమాట. ఇంకా అదొక ఆలోచన స్టార్ట్ అయిపోయింది నాకు. సో ఇంకా నేను ఏం చేశానంటే, ఫస్ట్ తనకి ఏదైతే సేఫ్గా ఉంటుందో దాన్ని ఎక్కిద్దామని చెప్పి చూశాను. అండ్ పేరెంట్స్ మీకు కూడా నేను సజెస్ట్ చేస్తాను, మధ్యలో మా సోనీ వీడియోస్ ఇలా వస్తూ ఉంటాయిలేండి, తన ఫేస్ చూపిస్తూ బ్యాక్గ్రౌండ్ చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక రైడ్ చూశాను. ఆ రైడ్ ఏంటంటే ఈసారి ఇది చాలా పెద్దదే పెట్టారనమాట. హార్స్ రైడ్ అని ఉంది. ఈసారి ఇది చాలా పెద్దదే పెట్టారు. ఇది కూడా అసలు క్రౌడ్ ఎలా అరుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. వాళ్ళేమో పాపం చెప్పలేకపోతున్నారు. ఒకవైపు అయితే వీళ్ళు ఒకవైపు నుంచి రావటం, ఇదేమో కంటిన్యూస్గా పిల్లలు అందరూ తిరగడం వల్ల ఏమో అక్కడ కొన్ని మిస్ అయిపోయినాయి అనమాట. అంటే మీకు చూపిస్తాను ఒకసారి వీడియోలో. మళ్ళీ మా సోనీ వచ్చింది. ఓకే, ఇక్కడ చూస్తే కొన్ని ఏంటంటే పైకి కిందకి అలా ఊగుతూ ఉన్నాయి, కొన్ని మాత్రం అసలు ఏమీ ఊగట్లేదు అనమాట. అంటే అది కంటిన్యూస్గా ప్రాసెస్ అవడం వల్ల, అదిగోండి మా చిన్ను కూర్చున్నదైతే పైకి కిందకి అట్లాగా అవ్వట్లేదు, కానీ మిగిలిన కొన్ని అవుతున్నాయి. కొన్ని అయితే అవి పైకి వెళ్ళి స్టక్ అవుతున్నాయి అనమాట. అందువల్ల పిల్లలు భయపడటం. ఒక అబ్బాయి అయితే భయపడ్డాడు, అతను వెనకాల నుంచోవలసి వచ్చిందనమాట మళ్ళీ వేరే వాళ్ళు. చిన్ను మాత్రం ఇలాంటివి ఏం పట్టించుకోకుండా చాలా చక్కగా ఎంజాయ్ చేసిందనమాట. చాలా చాలా చక్కగా. ఇదిగోండి ఇక్కడ ఇటువైపు మీరు చూస్తే ఇక్కడ ఒక స్టాల్ ఉంది. నాకు చిన్నప్పుడు అయితే ఇది ఒక డ్రీమ్. మా డాడీ వాళ్ళు కొనిచ్చేవాళ్ళు నాకు. అప్పుడు కాస్ట్కి ఇప్పుడు కాస్ట్కి అంత వేరియేషన్ ఏం లేదు. లైక్ నేను చిన్నప్పుడు 30 or 20 రూపీస్, పెద్దదైతే మాత్రం ఒక 40 రూపీస్ అలా ఉండేది. ఇప్పుడు ఈ పెద్ద బెలూన్ వచ్చేసి అతను ఇప్పుడు ఎయిర్ బ్లో చేస్తున్నాడు కదా, అది మాత్రం 60 రూపీస్. అదే చిన్నవైతే మాత్రం 40 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ రీజనబుల్ రేట్స్. ఇవి కొనిచ్చచ్చు పిల్లలకి, ఇవి కొనచ్చు. మీరు ఒకసారి వాటిని కూడా ట్రై చేయండి. అంటే అదొక ఎక్స్పీరియన్స్ అంతే. ఆడుకునే వాటితో లైక్ పిల్లలకు ఉండే టైమింగ్ వేరు. వాళ్ళకి ఆడుకోవాలన్న థాట్ రావటమే ఒక ఫన్ అయితే, అది ఎగ్జిక్యూట్ చేసి చక్కగా వాళ్ళు ఆడుకునేలాగా చేయడం అనేది మన బాధ్యత. అంటే లైక్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. అండ్ 2 మనం అలాంటి ఇచ్చినప్పుడు వాళ్ళు దాంతో ఎలా ఆడుకుంటున్నారో చూడటం కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా అట్ ద ఎండ్ గుర్రం అయితే ఎక్కుతానని అంది చిన్ను. బట్ అక్కడ హార్స్ రైడ్ మాకు కూడా అంత సేఫ్ ఏం అనిపించలేదు. సో దాన్ని కూడా వద్దన్నాము. ఎందుకంటే అదేమో కొంచెం తీసుకెళ్తున్నప్పుడు అటు ఇటు కదలటం, చకిలించటం అట్లా అనేటప్పటికి ఇంక నాకు మళ్ళీ దాని మీద కూడా కొంచెం ఎందుకులే అనిపించింది. అది కూడా 100 రూపీస్ అంట. అంటే ఇంకంతే, ఇంక అది వ్యాపారం, వాళ్ళకు ఉండేది సమ్మర్ కదా అలాగా. ఇంకా దాని తర్వాత ఒక చిన్న వర్క్ మీద మేము వెళ్ళాము. డిమార్ట్కి వెళ్ళినప్పుడు మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యేది ఏంటి అంటే, ప్రతి చోట ఎక్కడో చోట స్టూడెంట్స్ ఎవరో ఒకళ్ళు దొరుకుతూ ఉంటారు. ఇంకా మా చిన్ను అయితే ఎన్ని ట్రై చేస్తుందంటే, అయ్యి బాబాయ్ ఇంకా అసలు డిమార్ట్కి వెళ్తే ఒకసారి చిన్నుని చూడాలన్నమాట. మేము అక్కడ ఉన్న ప్రతి ఐటము ట్రై చేస్తానంటది, చూస్తానంటది అట్లాగా. బట్ మేము అనుకున్న సామాన్లు చాలా తొందరగా తీసుకొచ్చేసాం.
అందుకని తొందరగా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక ఆ రోజైతే నాకైతే ఫుల్ టయర్డ్. మీకు వీడియోలో అలా నడుస్తూ నేను కనపడట్లేదు కానీ కాళ్ళు అయితే మాత్రం చాలా చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఇంక మా సోనీ చిన్ను వీళ్ళు బాగా రైడ్ ఎంజాయ్ చేశారు. వాళ్ళని తీసుకెళ్ళటం నా బాధ్యత. సో ఆ హాలిడేస్లో ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయింది. టాస్క్ 1 ఎగ్జిబిషన్. టాస్క్ 2 ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. అప్పుడు కూడా మీరు ఎంజాయ్ చేద్దరు కానీ. ఓకే ఎవ్రీవన్, స్టే సేఫ్. బయటకు వెళ్ళకండి, వెళ్ళినా కానీ హైడ్రేట్గా ఉండండి. ఆడుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్. ఓకే, విన్నారు కదండి. మా వారైతే వాయిస్ ఓవర్ ఇచ్చారు ఈ వీడియోకి. అయితే ఒక ఛాన్స్ ఇస్తూ ఉండాలి కదండి మన ఛానల్ అయినా, ఇంకా అలా ఇచ్చానమాట. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.